అందరికీ శుభోదయం అండి. మనం ధ్వన్యాలోక పఠనా క్రమంలో మొదటి రెండు యూనిట్లు నిన్న మొన్న భాగ్యలక్ష్మి గారు, లక్ష్మారెడ్డి గారు ఇద్దరు వివరంగా చెప్పారు. వారి ఇరువురికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున మూడో యూనిట్ అయిన 9 నుంచి 12 కార్యక్రమం గురించి వివరంగా చెప్పమని భాగ్యలక్ష్మి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. భాగ్యలక్ష్మి గారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ధ్వన్యాలోకం పాఠాన్ని చదువుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి వరకు మనం 4 కారికల గురించి వివరణ తెలుసుకున్నాము. తర్వాత మనం లక్ష్మారెడ్డి గారు చెప్పినటువంటి 5వ కారిక నుంచి 8వ కారిక వరకు కూడా మనం రస ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం. ఇక ఇవాళ నుంచి 9వ కారిక నుండి మనం చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికంటే ముందుగా నిన్న కొన్ని 1 నుంచి 4 కారికల వరకు చెప్పుకున్న వాటి గురించి ఒక్కసారి పునశ్చరణ చేసుకుని 9వ కారికలోకి ప్రవేశిద్దాం. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ ధ్వన్యాలోకం, దీనికి సంబంధించిన నాకు తెలిసిన అంశాలన్నీ కూడా గురువుగారైనటువంటి అనంతకృష్ణ గారి ద్వారా ఆయన పాఠాలను విని నాకు వచ్చిన అవగాహన వరకు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సహృదయంతో స్వాగతిస్తారని ఆశిస్తూ పాఠంలోనికి ప్రవేశిస్తున్నాను. ఆనందవర్ధన కర్త అయినటువంటి ధ్వన్యాలోకం, ఈ ధ్వన్యాలోకం అనే గ్రంథకర్త మనకు ఆనందవర్ధనుడని, ఈయన కాశ్మీర దేశవాసి అని చెప్పి మనం నిన్న కొన్ని విషయాలు ఈయన గురించి తెలుసుకొని తరువాత మనం కారికల్లోనికి ప్రవేశించాము. ముందుగా మంగళాచరణంలో శ్లోకంలో స్వేచ్ఛాకేశరినః ఈ శ్లోకంలో ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం అనే ఈ గ్రంథాన్ని రచించడానికి ఉపక్రమిస్తూ తాను వ్రాయబోయే ఈ గ్రంథ విఘ్నాలు కలగకుండా పూర్తి కావాలని గ్రంథాది యందు ఇష్టదేవతా నమస్కార రూపమైన మంగళాచరణాన్ని చేశాడు. ఇందులో చేసినప్పుడు ఈ ప్రార్థనా శ్లోకంలోనే మనకు 3 ధ్వనులను మనకిక్కడ పరిచయం చేశారు. వ్యతిరేకాలంకార ధ్వని, వస్తుధ్వని, రసధ్వని. ఈ శ్లోకంలోనే మనకు ఈ ఉద్యోతంలో మనం తెలుసుకోబోతున్నటువంటి 3 ధ్వనుల గురించి ముందుగానే సూచనప్రాయంగా ఈ మంగళాచరణంలో చెప్పడం జరిగింది. ఇక కావ్యస్యాత్మా ధ్వనిరితి బుధేహి సమామ్నాత పూర్వః ఈ కారికలో ధ్వని కావ్యాత్మగా పండితుల చేత పూర్వమే చెప్పబడిందో ఆ ధ్వని లేనే లేదని కొందరు, మరికొందరు ఆ ధ్వనిని గుణవృత్తి చేత సిద్ధించేదానిగా చెప్తున్నారు, మరికొందరు ఆ ధ్వని యొక్క తత్వాన్ని వాక్కులకు అందని దానిగా చెప్తున్నారు. ఇన్ని విప్రతిపత్తులు ఉన్నప్పటికీ కారణంగా సహృదయుల మనప్రీతి కొరకు ఆ ధ్వని యొక్క స్వరూపాన్ని ఆనందవర్ధనుడు ఇందులో వివరిస్తున్నాడు. అంటే మనకు దీనిలో ధ్వనివాద వ్యతిరేకుల గురించి అందులో 3 రకాలుగా ఉన్నారని మనకు వివరణ చేస్తూ ధ్వని అభావవాదులుగాను, భక్తవాదులని, అనిర్వచనీయవాదులని 3 గురించి కూడా మనకు వివరణ చేశారు. చేసిన తర్వాత యో అర్థః సహృదయ శ్లాఘ్యః కావ్యాత్మేతి వ్యవస్థితః వాచ్య ప్రతీయమానాఖ్యో తస్య భేద ఉభో స్మృతో. ఈ కారిక ద్వారా సహృదయులు శ్లాఘించదగిన ఏ అర్థం కావ్యాత్మ అని నిర్ణయించబడిందో ఆ అర్థానికి 2 భేదాలున్నాయి. అవి వాచ్యం మరియు ప్రతీయమానార్థము అని ఈ కారిక ద్వారా మనకు పరిచయం చేసి తరువాత కారికలో తత్ర వాచ్య ప్రసిద్ధయ ప్రకారైరుపమాదిభిః బహుధా వ్యాకృతస్సోన్యైః కావ్యలక్ష్మ విధాయిభిః. దీనిలో మనకు ఇప్పుడు ఏవైతే ఈ వాచ్య ప్రతీమానార్థాలు అనుకున్నామో
ఈ రెండిటిలోనూ ప్రసిద్ధమైనటువంటి వాచ్యార్థం ఇతర కావ్య లక్షణకారుల చేత పూర్వమే మనకు ఈ అలంకారాలుగా ఉపమా మొదలైన అలంకారాలుగా అనేక విధాలుగా వివరణ మనకు చేయటం చేత ఇక్కడ మళ్ళా ప్రస్తావన చేయటం జరగటం లేదు. అవసరాన్ని బట్టి ఉపయోగాన్ని బట్టి దీన్ని అనువాదం చేయటం తర్వాత జరుగుతుందని మనకు ఇక్కడ వివరణ చేశారు. దీని తర్వాత ప్రతీయమానం పునరన్యదేవ స్వస్తి వాణీషు మహాకవీనాం యత్తత్ ప్రసిద్ధావయవాతిరిక్తం విభాతి లావణ్యమివాంగనాసు. ఇలా ఈ కారికలో స్త్రీలయందు ప్రసిద్ధావయవాల కంటే వేరుగా ప్రకాశించే లావణ్యంలాగా మహాకవుల వాక్కుల్లో వాచ్యము కంటే వేరైనటువంటి ప్రతీయమానార్థం ఒకటి ఉంటుంది. సహృదయులకు ప్రసిద్ధమైన ఆ ప్రతీయమానం అంగనల యందలి అలంకరింపబడిన లేదా స్పష్టంగా తెలియబడే అవయవాల కంటే వేరుగా ప్రకాశించే లావణ్యం వంటిది. ఏ విధంగా అంగనల యందు వేరుగా కనబడుతున్నది, ఇతర అవయవాల కంటే వేరైంది, సహృదయ లోచనలకు అమృతము అయినటువంటిది ఈ లావణ్యం అనే తత్వ విశేషం ఏదైతే ఉందో అలాంటిదే ఈ ప్రతీమానార్థం కూడా. అదే ధ్వని అని ఇక్కడ మనకు ప్రతీమానం గురించి ఇక్కడ పరిచయం చేశారు. దీనిలో మనం ఈ ప్రతీమానార్థంలో మనం 5 ఉదాహరణ శ్లోకాలను మనం చూడటం జరిగింది. ఇక తరువాత రసధ్వని అయిపోయిన తరువాత ఇప్పుడు మనం 9వ కారికలో మనకు ప్రవేశిస్తున్నామండి. ఈరోజు మనం ఆ కారిక నుండి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆలోకార్థి యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తదుపాయతయా తద్యదర్థే వాచ్యే తదాతృతః. ఇది 9వ కారిక. ఈ కారికలో ముందుగా ఏ విషయాన్ని ప్రతిపాదిస్తున్నాడు అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఈ కారికను చెప్పే ముందుగా మనకు 8వ కారికలో ఒక అంశాన్ని ఇక్కడ మనకు ప్రతిపాదన చేశాడు. మహాకవి కావలసిన వాడు ప్రతీయమానార్థాన్ని దానిని వ్యంజింపచేసే శబ్దాన్ని గుర్తించి ప్రయోగించాలి. ఆ విధంగా వాటిని ప్రయోగించిన వానికే మహాకవి అనబడే అర్హత కలుగుతుంది. కేవలం వాచ్యార్థాన్ని ఆ అర్థాన్ని బోధించే వాచక శబ్దాలను ప్రయోగించినంత మాత్రం చేత ఎవ్వరూ కూడా మహాకవి అనిపించుకోలేరు. వ్యంజక శబ్దానికి వ్యంగ్యార్థానికి ఉండే ప్రాధాన్యత అంత విశిష్టమైనది. వ్యంగ్యానికే ప్రాధాన్యం ఉన్నా కవులు ముందుగా వాచ్యవాచకాలపై దృష్టి పెట్టడం అనేది యుక్తమే అని ఆనందవర్ధనుడు అక్కడ ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం వ్యంగ్యానికే ప్రాధాన్యం ఉన్న వాచ్యవాచకాలని ముందుగా కవులు గ్రహిస్తారు అని చెబుతూ ఇదానీం వ్యంగ్య వ్యంజకయోః ప్రాధాన్యేపి యద్వాచ్యవాచకానేవ ప్రథముపాదతే కవయః తదపి యుక్తమేవ ఇత్యాహ. ఈ వ్యంగ్య వ్యంజకాలకే ప్రాధాన్యం ఉన్నా కవులు వాచ్యవాచకాలనే ముందుగా గ్రహించడం అనేది ఏదైతే ఉందో అది కూడా యుక్తమని ఇక్కడ మనకు వివరణ చేస్తున్నాడు. అంటే వాక్యం యొక్క అర్థం ఏ విధంగా పదముల అర్థం ద్వారా తెలియబడుతుందో అదే విధంగా వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థము ద్వారా కలుగుతుంది అని ఇక్కడ ప్రతిపాదన చేసి 9వ కారికను ఆలోకార్థి యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తదుపాయతయా తద్యదర్థే వాచ్యే తదాదృతః అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఆలోకార్థి జనః వెలుతురు కోరేటువంటి జనుడు యథా తదుపాయతయా ఏ విధంగా దానికి ఉపాయంగా దీపశిఖాయాం యత్నవాన్ భవతి దీపశిఖ యందు ప్రయత్నం కలవాడవుతున్నాడు. తద్వత్ తదాదృతః అట్లే వ్యంగ్యార్థమునందు ఆదర్శం కలిగినటువంటి కవి వాచ్యార్థే యత్నవాన్ భవతి వాచ్యమైన అర్థమునందు ప్రయత్నం కలవాడవుతున్నాడు. అంటే వెలుతురు కావాలనుకునేటువంటి జనుడు ఏ విధంగా దానికి ఉపాయంగా దీపశిఖ యందు ప్రయత్నవంతుడవుతున్నాడో అదే విధంగా వ్యంగ్యార్థమందు ఆదరం గల కవి వాచ్యార్థం నందు ప్రయత్నం కలిగినవాడు అవుతున్నాడు. కవులకు వ్యంగ్యార్థమందు ఆదరం ఉండాలి అని ఉంటుంది అని ఇక్కడ చెప్పిని అయితే వాచ్యవాచక రచన ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు.
కావ్యం పఠించేటువంటి సహృదయుడు కూడా వ్యంగ్యార్థం తెలుసుకునే ముందు వాచ్యార్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీని కొరకు మనకి ఇక్కడ దీపశిఖను చూపిస్తున్నాడు. వెలుతురు కలగడానికి మనకు దీపశిఖ అనేటువంటిది ఒక ఉపాయం. అదేవిధంగా వ్యంగ్యార్థ ప్రతీతి కలగాలంటే వ్యంగ్యార్థానికి ఉపాయాలైనటువంటి వాచ్యవాచకాల విషయంలో ప్రయత్నవంతుడు కావలసిందే. వాచ్యవాచక రచన వ్యంగ్యార్థ విషయమైనటువంటి వ్యాపారమే. ఈ వాచ్యవాచక రచన చేయటం వాచ్యవాచకములందలి తాత్పర్యం చేత కాదు, వ్యంగ్యార్థమందలి తాత్పర్యం చేతనే. అంటే వ్యంగ్యార్థానికి ఈ వాచ్యవాచకాలు ఉపాయాలు అవుతున్నాయి అని చెప్పారు. అయితే దీనిలో కొంచెం వివరణలోకి వెళ్దామండి. మనకు శంకరాచార్యులు సూత్ర భాష్యానికి, గీతా భాష్యానికి, ఉపనిషత్తులకు ఇట్లా చాలా వాటికి మనకు భాష్యాలకు ఆయన వ్యాఖ్యానం రాశారు. ఇదే శంకరాచార్యుల వారు మనకు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢవతే అనేటువంటి దాన్ని కూడా మనకు అందించడం జరిగింది. అయితే ఈ భజగోవిందం ఇది మూఢమతి అనేది ఏదైతే ఉందో, మూఢులకు చెప్పవలసి వస్తే సులభమైన శబ్దాలను ఏ విధంగా వాడాలి అనే ప్రాతిపదికతో దీన్ని మనకు అందించారు. అదే ఉపనిషత్తులు చదవాలని ఉపక్రమించిన వాడికి, బ్రహ్మసూత్రాలు చదవాలనుకునే వారికి అక్కడ ఎలాంటి శబ్దాలు వాడాలి, ఎలాంటి శబ్దాలు వాడితే అక్కడ ఆ భాష్యానికి అందం వస్తుంది అనేటువంటి ఆలోచన అక్కడ స్ఫురిస్తోంది. కవి తాను ఏ విషయానికి ఉపక్రమించాలో, ఏ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడో దానికి అవసరమైన సామగ్రిని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిరుదీపం వెలిగిస్తున్నారా, మహాదీపం వెలిగిస్తున్నారా అనే దానికంటే ముందు మనకు కావలసినది ప్రకాశం. అది చీకటిని తరిమేసే ప్రకాశం కావాలి కనుక ఏ విధంగా వెలుతురు కావాలని కోరుకునే జనుడు దీపశిఖ యందు, అంటే ఆ దీపానికి కావలసిన సామగ్రి యందు ఎలా ప్రయత్నశీలుడవుతున్నాడో అదేవిధంగా వ్యంగ్యార్థాన్ని కావాలనుకున్నటువంటి వ్యక్తి, అంటే ఒక మాటలో మనం మాట్లాడుకుంటే ఆనందవర్ధనుడి వలె సూటిగా కాకుండా ప్రతీయమానంగా చెప్పదలుచుకుంటాడో అలాంటి వాళ్ళు దానికి తగిన పదజాలాన్ని కోరుకుంటారు. అంటే ఇక్కడ మనం వాచ్యార్థ విషయంలో జాగరూకులమై ఉండాలి. ఆలోకార్ది సన్నపి అని ఇక్కడ మనకు వృత్తిలో చెప్తున్నాడు. వెలుతురు కోరేవాడైనా కూడా ఆ వెలుతురు రావడానికి అక్కడ మనకు అగ్గి రాజేయడానికి అక్కడ అగ్గిపుల్లో ఏదో ఒకటి మనకు కావాలి. దీపం కావాలి అంటే ఆ దీపశిఖ అంటే ఒత్తులు అనేటువంటివి సరిగా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఇందువల్ల ఉపాయతయ అంటే అక్కడ ఒక సాధనం, అంటే ఈ దీపశిఖ ఆలోకానికి సాధనం అనేది, అంటే దీపశిఖ సామగ్రి కాబట్టి ముందుగా సామగ్రి కోసం ఉద్యుక్తుడవుతున్నాడు. ఈ దీపశిఖే సామగ్రి కాబట్టి ముందుగా సామగ్రి కోసం ఇక్కడ మనకు ఉద్యుక్తుడవుతున్నాడు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఈ ఒత్తులు ఇత్యాదులు లేకుండా మనం దీపం ఎలా అయితే సంభవించదో అదే విధంగా వ్యంగ్యమైన అర్థం పట్ల ఆదరం కలిగినటువంటి కవి వ్యంగ్యార్థానికి ఉపాయమైనటువంటి వాచ్యవాచకాల యందు ప్రయత్నం కలవాడు అవుతాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు దీని గురించి అంటే ఇక్కడ మనకు కాళిదాసుల వలె కవిత్వం రాద్దాం అనుకునే వారి కోసం మాత్రమే ఇక్కడ ధ్వనికారుడు చెప్తున్నాడు. అంతేకాని నేను వాల్మీకి వ్యాసాదుల కోసమో ఈ భామహుల కోసమో కాళిదాసు కోసమో ఇది చెప్పేటువంటి పాఠం కాదు. ఎవరైనా మహాకవి కావాలనుకుంటే అప్పుడు ఎలా ఉండాలది, ఆ వాచ్యాన్ని ఎన్నుకోవటంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనేన ప్రతిపాదకస్య కవేహి అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఒక విషయాన్ని ప్రతిపాదించదలుచుకుంటాడో, ఒక రసమయ కావ్యాన్ని రచించదలుచుకుంటాడో, మనకున్న నవరసాలు ఏదైనా కావచ్చండి, ఇదే రసం అని అనుకోక్కర్లా. ఏ రసాన్ని తీసుకున్నా అది ఏ రసానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఆ కవి యొక్క బాధ్యత ఏమిటంటే సమర్థవంతమైనటువంటి యోగ్యమైనటువంటి వాచ్యవాచకాలను ఎన్నుకోవటం.
ఇది కవి యొక్క వ్యాపారం. ఈ విధంగా వ్యంగ్యార్థం పట్ల కవి యొక్క బాధ్యతను మనకు చూపిస్తూ ఈ కారికలో మనకు కావ్యం పఠించేటువంటి సహృదయుడు కూడా వ్యంగ్యార్థాన్ని తెలుసుకునే ముందు వాచ్యార్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడని, పదముల అర్థం తెలియకుండా వాక్యం యొక్క అర్థం ఏ విధంగా అయితే తెలియట్లేదో వాచ్యార్థము తెలియకుండా వ్యంగ్యార్థము తెలియదు. ఈ పఠిత వ్యంగ్యార్థ జ్ఞానానికి ఉపాయంగా వాచ్యార్థ జ్ఞానమందు ఆధారం కలవాడవుతాడు అని ఇక్కడ మనకు వివరణ చేశాడు. ఇక్కడ మనకు లోచనలో కూడా లోచనకారుడు ఏమని చెప్పాడంటే, ఒక వనిత ముఖాన్ని చూడాలంటే ముందు వెలుతురు కావాలి కదా అని చమత్కారంగా వ్యాఖ్యానించాడు. వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థం ద్వారా కలుగుతోంది. ప్రతిపాదస్యాపితం దర్శయితుమాహ, ప్రతిపాద్యుడైన పఠితకు కూడా వ్యంగ్యార్థాన్ని గురించిన వ్యాపారం ఉంటుందని చూపించడానికి ఇక్కడ చెప్పబడింది. ఇక 10వ కారికలో యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే వాచ్యార్థ పూర్వికా తద్వత్ ప్రతిపత్తస్య వస్తునః. వాక్యము యొక్క అర్థం ఏ విధంగా పదముల అర్థం ద్వారా తెలియబడుతోందో అదే విధంగా వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థం ద్వారా కలుగుతుంది. వాక్యార్థ యథా, వాక్యార్థం ఏ విధంగా పదార్థ ద్వారేణ సంప్రతీయతే, పదాల అర్థాల ద్వారా తెలియబడుతుందో తద్వత్ తస్య వస్తునః, అట్లే ఆ వ్యంగ్యార్థము యొక్క ప్రతిపత్ వాచ్యార్థ పూర్విక, ఆ జ్ఞానం వాచ్యార్థ పూర్వికమైనది అని చెప్తున్నాడు. దేని యొక్క జ్ఞానం? ఆ వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థ పూర్వకమైనది అని ఇక్కడ వివరణ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరణలోకి మనం వెళ్ళినప్పుడు అర్థవంతమైనటువంటి పదాల సమన్వయం చేత వాక్యార్థము ఏ విధంగా తెలుస్తుందో అదే విధంగా వాచ్యార్థం వల్ల వ్యంగ్యార్థ జ్ఞానం కలుగుతుంది. కావ్యం పఠించేటువంటి సహృదయుడు కూడా వాక్యార్థం తెలుసుకోవటం అందు తాత్పర్యం కలవాడైనా ముందుగా వాచ్యవాచకాల స్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. పదముల అర్థం తెలియకుండా వాక్యము యొక్క అర్థం తెలియనట్లే వాచ్యార్థము తెలియకుండా వ్యంగ్యార్థము తెలియదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? పఠిత వ్యంగ్యార్థ జ్ఞానానికి ఉపాయంగా వాచ్యార్థ జ్ఞానమందు ఆధారం కలవాడు అవుతున్నాడు. ఉదాహరణకి మనం రామః గ్రామం గచ్చతి అనే ఒక వాక్యాన్ని తీసుకుంటే దీనిలో రామః అనే ఒక పదం గాని, గ్రామం అనే ఒక్క పదం గాని, గచ్చతి అనే ఒక పదం గాని విడివిడిగా ఈ పదాలు ఏవైతే ఈ పదాలు ఉన్నాయో విడివిడిగా ఒక్కొక్కటిగా అర్థం చెప్పటం లేదు. ఇక్కడ ప్రతి పదం యొక్క అర్థాన్ని అవగతం చేసుకొని ఆ సమూహార్థంతోనే మనకు వాక్యార్థం వస్తోంది. ఈ రామః గ్రామం గచ్చతి అనే దానికి అర్థం ఏమిటి? రాముడు గ్రామానికి వెళ్తున్నాడని. ఈ పదాలు అన్నీ కలిసి మనకు ఈ అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఏ విధంగా అయితే పదము యొక్క అర్థం ద్వారా అంటే పదార్థం ద్వారా వాక్యార్థం మనకు తెలుస్తోందో, దాని యొక్క జ్ఞానం మనకు కలుగుతోందో అదే విధంగా వాచ్యార్థం ఉంటోందో అంటే వాక్యార్థం ఉంటోందో దాని ద్వారా మనకు వస్తు ప్రతీతి కలుగుతోంది. ముందుగా పదాలు, పదార్థము, వాక్యము, వాక్యార్థము. వాక్యార్థం తర్వాత ముందుగా ఒక ప్రాథమికార్థం గోచరించిన తరువాత వెంటనే మనకు అంతరార్థం గోచరిస్తుంది. ఈ పదాలన్నీ తమ తమ శక్తి మేరకు అర్థాన్ని, వాక్యార్థాన్ని అందించిన తరువాత వాక్యార్థం రూపంలోకి వచ్చిన తరువాత ఈ పదాలు అన్నవి పక్కకు తొలగిపోతాయి. అంటే వాచ్యార్థం ఒకసారి అవగతమైన తరువాత అంతరార్థం స్ఫురించిన తరువాత ఈ వాక్యార్థం పక్కకి ఉండిపోతుంది. ఇలా వ్యంగ్యార్థ ప్రతిపత్తి కలగాలి అంటే వాచ్యార్థ ప్రతిపత్తి అవసరం అని ఇక్కడ మనకు వివరణ చేశాడు. వ్యంగ్యార్థ జ్ఞానం వాచ్యార్థ జ్ఞానం ద్వారానే కలుగుతున్నా ప్రాధాన్యం మనం వ్యంగ్యార్థానికే ఉంటుంది. ఇదానీం వాచ్యార్థ ప్రతీతి పూర్వకత్వేపి
తత్ప్రతీతేః వ్యంగ్యస్యార్థస్య ప్రాధాన్యం యథా నా వ్యాలుప్యతే తథా దర్శయతి. ముందు వాచ్యార్థ జ్ఞానం కలిగిన తర్వాతే వ్యంగ్యార్థ జ్ఞానం కలిగినా వ్యంగ్యార్థానికి ఉన్న ప్రాధాన్యం ఏ విధంగా తగ్గిపోదో ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇక్కడ 11వ కారికను 12వ కారికను మనం కలిపి చదువుకోవాలండి. ఇక్కడ మనం దీనిలోకి వచ్చే ముందు మరొక చిన్న వాక్యం కూడా మనం మాట్లాడుకుందాం. అత్యున్నత స్థితిని పొందిన సహృదయం కలవానికి మాత్రం వాక్య స్వభావం విషయంలో మంచి నేర్పు ఉన్నవానికి వలె వాటి రెండిటి మధ్య క్రమం ఉన్నా కూడా అది బాగా అలవాటు ఉన్నవానికి అనుమితికి అవినాభావ స్మృతికి అంటే వ్యాప్తి స్మృతికి ఉన్న క్రమం వలె తెలియదు అని చెప్పబడింది. ఇప్పుడు ధూమం చూడగానే అగ్ని ఉందనే అనుమితి కలుగుతుంది. నిజానికి ధూమం చూడగానే ధూమం ఉన్న చోటల్లా అగ్ని ఉంటుంది అని అంతకు పూర్వమే తెలిసిన వ్యాప్తి జ్ఞానం స్మృతికి వచ్చిన తరువాతనే ఈ అనుమతి కలిగింది. అయినా అలవాటు ఎక్కువగా ఉండటం చేత ఆ స్మృతి కలిగినట్లే అనిపించదు. అలాగే ఇక్కడ కూడా అని మనం భావించవలసి ఉంటుంది. ఇక 11వ కారిక 12వ కారిక కలిపి చదువుకున్నప్పుడే మన దీని యొక్క భావం మనకు పూర్తిగా అవగతం అవుతుంది కనుక 2 కారికలను చెప్పిన తర్వాత వివరణలోకి వెళ్తాను. ఇదానీం వాచ్యార్థ ప్రతీతి పూర్వకత్వేపి తత్ప్రతీతేః వ్యంగ్యస్యార్థస్య ప్రాధాన్యం యథా న వ్యాలుప్యతే తదా దర్శయతి. స్వసామర్థ్యవశేనైవ వాక్యార్థం ప్రతిపాదయన్ యథా వ్యాపార నిష్పత్తౌ పదార్థో న విభావ్యతే. యథా స్వసామర్థ్యవశేనైవ వాక్యార్థం ప్రకాశయన్నపి పదార్థః వ్యాపార నిష్పత్తౌ న భావ్యతే విభక్తతయా. ఇక తద్వత్స చేతసాం సోర్ధో వాచ్యార్థ విముఖాత్మనాం బుద్ధౌ తత్వార్థ దర్శిన్యాం ఝటిత్యేవ భాసతే. ఝటిత్యే అవభాసతే. ఇక్కడ ఝటిత్యేవ అవభాసతే అని చెప్తున్నాడు. స్వసామర్థ్యవశేనైవ తన సామర్థ్యం చేతనే వాక్యార్థం ప్రతిపాదయన్ వాక్యార్థాన్ని ప్రతిపాదిస్తున్న పదార్థ ఆ పదార్థం వ్యాపార నిష్పత్తో వాక్యార్థ ప్రతిపాదన రూపమైన వ్యాపారం నందు అంటే వాక్యార్థ జ్ఞానంలో యథా న విభావ్యతే ఎట్లు వేరుగా తెలియజేయబడదో అంటే తన సామర్థ్యం చేతనే వాచ్యార్థాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నటువంటి పదార్థం వాచ్యార్థ ప్రతిపాదన రూపమైన వ్యాపారం అంటే వాచ్యార్థ జ్ఞానంలో ఏ విధంగా వేరుగా పడదో అదే విధంగా 12వ కారికను మనం ఇక్కడ చూస్తున్నాం. తద్వత్ వాచ్యార్థ విముఖాత్మనం అదేవిధంగా వాచ్యార్థ విషయంలో విముఖమైన మనస్సు గల వాచ్యార్థ విషయంలో ఆసక్తి లేని సచేతసాం సహృదయుల యొక్క తత్వార్థదర్శినాం తత్వార్థాన్ని చూచేటువంటి బుద్ధౌ బుద్ధి ఎందు ఝటితేన వెంటనే వెంటనే అంటే చిటికలోనే అని అర్థం మనకు తెలుస్తుందండి. అవభాసతే స్ఫురిస్తుంది అంటే ఈ తత్వార్థాన్ని చూసేటువంటి సహృదయుల యొక్క తత్వార్థమును చూసేటువంటి బుద్ధి ఎందు చిటికలోనే స్ఫురిస్తుంది. అది చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది. అంటే వాచ్యార్థ జ్ఞానమే ముందు కలుగుతోంది, వ్యంగ్యార్థ జ్ఞానం తర్వాత కలుగుతుంది. అయినా వ్యంగ్యార్థమే ప్రధానం. పదార్థాల సామర్థ్యం వల్లనే వాక్యార్థం తెలుస్తుంది. అయినా వాక్యార్థ జ్ఞానంలో ఈ పదార్థాలు వేరుగా భాషించవు. అది ఏ విధంగా భాషించటం లేదు అంటే వాక్యార్థమే స్ఫురిస్తోంది. అదేవిధంగా కావ్య తత్వార్థాన్ని తెలుసుకునే సహృదయుల బుద్ధిలో ఆ ప్రతీయమానార్థం వెంటనే స్ఫురిస్తుంది. వాచ్యార్థం లేకుండా అసలు వ్యంగ్యార్థం ఉండదు కదా. అయినా కూడా కావ్యానుశీలం వల్ల ఎవరైతే సహృదయత్వాన్ని పొంది ఉంటారో ఆ కావ్యార్థం ఝటుక్కున అంటే ఇక్కడ ఝటితి అన్నాం అంటే చిటికలోనే స్ఫురిస్తుంది. కావ్యతత్వం తెలిసిన సహృదయుని మనసులోకి వెళ్ళి అంతరార్థం స్ఫురిస్తుందని చెప్తున్నాడు. వాచ్యార్థ విముఖాత్మన వాచ్యార్థం పట్ల బుద్ధి పోనే పోదు. అంతర్లీనంగా ఉన్న అర్థం వైపే వారి యొక్క బుద్ధి పోవటం జరుగుతుంది అని ఇక్కడ మనకు వివరణ చేశాడు. ఇలా ఆనందవర్ధనుడు పై విధంగా వాచ్యము కంటే భిన్నమైన వ్యంగ్యార్థం ఉందని ప్రతిపాదించి
దానికి ప్రకృతమైన లక్షణంలో ఉపయోగాన్ని తెలుపుతూ చెబుతున్నాడు మనకు ఇక్కడ. ఇలా మనం 9వ కారిక నుంచి 12వ కారిక వరకు 9వ కారికలో వ్యంజకాలకే ప్రాధాన్యం ఉన్న కవులు వాచ్యవాచకాలనే ముందుగా గ్రహిస్తారు. అది కూడా యుక్తమే అని ఆనందవర్ధనుడు చెప్పాడు. ఇక 10వ కారికలో యథాపదార్థ ద్వారేణ అనే కారికలో వాక్యము యొక్క అర్థం ఏ విధంగా పదముల అర్థం ద్వారా తెలియబడుతుందో అదే విధంగా వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థం ద్వారా కలుగుతుంది అని చెప్పి 11 మరియు 12వ కారికలు స్వసామర్థ్య వశేనైవ అని 11వ కారిక, తద్వత్స చేతసాం సోర్ధో వాచ్యార్థ విముఖాత్మన, ఈ 2 కారికల యొక్క సారాంశం చూస్తే వాచ్యార్థ జ్ఞానం కలిగిన తరువాతనే వ్యంగ్యార్థ జ్ఞానం కలిగింది. అయినా కూడా వాక్యార్థ జ్ఞానం ఏ విధంగా తగ్గదో ఆనందవర్ధనుడు ఈ కారికలో చెప్పి, అటువంటి ఆ వ్యంగ్యార్థం వాచ్యార్థ విషయంలో విముఖమైన మనసు కలిగిన సహృదయుల యొక్క కావ్య తత్వార్థాన్ని తెలుసుకునే బుద్ధి యందు వెంటనే స్ఫురిస్తుంది అని మనకు ఈ 4 కారికల్లోనూ వివరణ చేశారు. ఇలా మనం 9వ కారిక నుంచి 12వ కారిక వరకు ఈరోజు పూర్తి చేసుకున్నామండి. బాగుందండి, బాగుంది, చాలా బాగుంది. ధన్యవాదాలమ్మా. బాగుందమ్మా, చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. ప్రసాద్ సార్, మీ వాయిస్ సరిగా రావట్లేదు. బాగా చెప్పారండి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలమ్మా. రికార్డింగ్ ఆపేయండి ఫస్ట్. ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు భాగ్యలక్ష్మి గారు.